అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తప్పేలా లేదు. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన 6 సిట్టింగ్ ఎమ్మెల్యేలు కారు దిగి హస్తం గుటికి చేరగా తాజాగా మరో ఎమ్మెల్యే అదే బాటలో వెళ్లేందుకు సిద్ధమయ్యారు. గద్వాల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడం దాదాపు ఖాయమైంది. ఈ క్రమంలో ఆయన తన అనుచరులతో భేటీ కూడా అయ్యారు. కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు సీఎం రేవంత్ రెడ్డి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరడాన్ని స్థానిక హస్తం నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ లో చేరిన గద్వాల్ జెడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సరిత అనుచరులు ఏకంగా సెల్ టవర్ ఎక్కడం, పెట్రోల్ పోసుకుంటామని హెచ్చరించారు. సరిత తిరుపతయ్యలకు రేవంత్ నచ్చ చెప్తున్నట్లుగా తెలుస్తోంది. కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిన పార్టీలో సరితకు సముచిత స్థానమిస్తామని రేవంత్ హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ మార్పుపై తొలిసారిగా బండ్ల స్పందించారు. పార్టీ మారాలంటూ తన అనుచరుల నుంచి ఒత్తిడొస్తోందని చెప్పారు. అయితే మండలాల వారీగా ప్రజల అభిప్రాయం తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. అందరి అభిప్రాయం తర్వాతే తుది నిర్ణయం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. నియోజకవర్గ ప్రజల కోసమే పార్టీ మార్పు ఆలోచన ఉందని, అది కూడా అందరి నుంచి అభిప్రాయం తీసుకున్న తర్వాతే ఉంటుందని ఆయన వెల్లడించారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, గద్వాల్ ఎమ్మెల్యే కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డిని కలవనున్నారు. సరితా వర్గీయులు ఎందుకని విముఖత వ్యక్తం చేస్తున్నారు? కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ఎస్ సార్, రాధిక, కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాబోతున్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఆల్రెడీ ఈరోజు ముహూర్తం కూడా ఖరారైంది. 12 గంటల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. సో ఇప్పటికే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో రావడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సరిత తిరుపతయ్య, గద్వాల జెడ్పీ చైర్పర్సన్గా ఉన్నటువంటి సరిత తిరుపతయ్య వీళ్ళు వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మాపై ఏదింపులకు గురి చేశారని చెప్పేసి ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొదటి నుంచి కూడా మేము పార్టీలో ఉన్నాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకోవద్దని చెప్పేసి సరిత తిరుపతయ్య అనుచరులు నిన్న నానా హంగామా సృష్టించారు. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి వచ్చి కూడా మొరపెట్టుకున్నారు. అయితే నిన్న సీఎం రేవంత్ రెడ్డి సరిత తిరుపతయ్య ఇద్దరిని కూడా పిలిపించుకున్నారు, వారిని బుజ్జగించారు. సో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారని చెప్పేసి కూడా చెప్పారు. వారితో పాటుగా ఖచ్చితంగా రానున్న రోజులలో సరిత తిరుపతయ్యకు ఖచ్చితంగా పార్టీలో మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. సో వాళ్ళు వివాదం సద్దుమణిగింది. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేరిక దాదాపుగా ఖరారైంది. సో ఏదేమైనా బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు అయితే తగులుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి 6 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. గ్రేటర్ నుంచి ఖైరతాబాద్ నుంచి దానం నాగేందర్, అదేవిధంగా స్టేషన్ గన్పూర్ నుంచి కడియం శ్రీహరి, భద్రాచలం నుంచి గెలిచినటువంటి తెల్లం వెంకట్రావు, బాన్సువాడ నుంచి గెలిచినటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల నుంచి గెలిచినటువంటి డాక్టర్ సంజయ్ కుమార్, చేవేళ్ల నుంచి గెలిచినటువంటి కాలే